అనుకున్నాం కదా. మనం ఆ మాడ్యూల్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి వస్తువులు కావాలి అంటే, మనకి చాలా చిన్న విషయం ఫ్రెండ్స్. ఏమేమి వస్తువులు కావాలంటే, మనకి ఈ సెన్సార్ని మనం చెక్ చేసుకోవడానికి మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటిది ఒకటి కావాలి. దీన్ని పిలేటర్ మాడ్యూల్ అంటారు ఫ్రెండ్స్. పిల్టైర్ మాడ్యూల్ అని, పిలేటర్ మాడ్యూల్ అని పిలుస్తారు. ఇదిగోండి దీని నెంబరు 12706 అనమాట. ఈ 12706 అంటే మనకేంటయ్యా అంటే, మనకి 12706 అంటే ఈ 12 అనేది 12 వోల్ట్ సప్లై అనమాట. తర్వాత మనకి ఇక్కడ 06 అనేది, ఈ చివర ఉన్న 06 అనేది మనకి యాంపియర్. అంటే మనకి 12 అంటే 12 వోల్ట్ సప్లై ఇవ్వాలి, 6 అంటే 6 ఆంప్స్ ఇస్తే ఇది పనిచేస్తుంది. సరే, ఈ పిలేటర్ మాడ్యూల్ ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తుంది అంటే, దీని 12 వోల్ట్ 6 ఆంప్స్ ఇస్తే మనం మన దాంట్లో ఉన్న సెన్సార్ని చెక్ చేసుకోవడానికి మనకు ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది అనమాట. దీనికి 12 వోల్ట్ 6 ఆంప్స్ ఇవ్వడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 రకాల పద్ధతులు ఏంటంటే, ఒకటి, దీనికి 12 వోల్ట్ 6 ఆంప్స్ ఇవ్వాలంటే మనకి అడాప్టర్స్ దొరుకుతాయి. అంటే మన ఫోన్ ఛార్జీలు లాగానే మనకి 12 వోల్ట్ 6 ఆంప్స్ లేకపోతే 5 ఆంప్స్ మనకి అడాప్టర్లు, అంటే మన ఫోన్ ఛార్జర్ లాగా ఒకటి దొరుకుద్ది. ఆ ఛార్జరు ప్లస్ మైనస్, ఇదిగోండి ఈ రెడ్ వైర్కి ప్లస్, ఈ బ్లాక్ వైర్కి మైనస్ కనెక్షన్ ఇచ్చేస్తే మనకి ఇది చల్లబడుతుంది, బాగా ఇలా ఫుల్ కూలింగ్గా వచ్చేస్తుంది. మనం దీనికి ఈ నెంబర్ లేని ఇటువైపు కొద్దిగా థర్మల్ పేస్ట్ పెట్టి, ఈ నెంబర్ లేని ఇటువైపు థర్మల్ పేస్ట్ పెట్టి ఏదైనా చిన్న హీట్ షింక్ వేసుకోవాలి. ఇటువైపు మనం ఏ సెన్సార్ని చెక్ చేద్దాం అనుకున్నామో ఇక్కడ పెట్టి మనం ఆ సెన్సార్కి మీటర్ కనెక్షన్, మన మల్టీమీటర్ కనెక్షన్ ఇస్తే అది మనకి ఎమ్మన్నే మనకి రీడింగ్ మారుతూ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఇలా ఈ చిన్న ఒక ఐటమ్తో మనం ప్రతి సెన్సార్ని డౌట్ లేకుండా చెక్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని లైవ్లో చెక్ చేయడం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ లైవ్లో చెక్ చేద్దాం దీన్ని. మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లైవ్లో చెక్ చేయడానికి ఇదిగోండి 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మరు, 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ని మనం తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది 2000 మిల్లీ ఆంప్స్, అంటే ఇది 2 యాంప్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. ఇది మామూలుగా 12 వోల్ట్ సప్లై 2 యాంప్స్, 2000 మిల్లీ ఆంప్స్ అంటే మనకి 2 యాంప్స్ అనమాట. అయితే దీనికి ఇవ్వాల్సింది 6 యాంప్స్, కానీ మన దగ్గర 6 యాంప్స్ అవైలబుల్గా లేదని చెప్పి మనం దీన్ని సరే 2 యాంప్స్ అయినా మనకు పనిచేస్తుంది అనమాట. సరే, మన దగ్గర మనకి 6 యాంప్స్ ఉంటే బాగా చాలా ఫాస్ట్గా మనకి రీడింగ్ చూపిస్తుంది. అదే కనుక తక్కువ యాంప్స్ ఉంటే కొద్దిగా స్లోగా చూపిస్తుంది. అంతేగాని మనకి రీడింగ్ అయితే ఏమీ మార్పు రాదనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, నా దగ్గర హీట్ షింక్ చిన్నది లేదు, ఇదేదో పెద్దది ఉంటే దీనికి ఈ బిళ్ళని, ఈ పిలేటర్ మాడ్యూల్ని దీనికి పెట్టాను. ఇదిగోండి ఇది ఊరికే ఇక్కడ పెట్టి మనం ఇదిగోండి ఈ ట్రాన్స్ఫార్మర్కి నేను ఇదిగోండి ఈ 12 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్కి డయోల్డ్ను కొద్దిగా ఈ కెపాసిటర్ వేసి దీన్ని డీసీ సప్లైగా మార్చాను అనమాట. ఇది ఎలా డీసీ సప్లైగా మార్చాను అనేది మీకు నేను బోర్డు మీద చేసి చూపిస్తాను. మీరు కూడా దాన్ని చూసి మీరు కూడా చేసుకోవచ్చు అనమాట కావాలంటే. సరే, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇదిగోండి మీకు ఇందాక చూపించిన ఈ సెన్సార్లు ఉన్నాయి కదండి. ఈ సెన్సార్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ మీటర్కి, ఈ సెన్సార్లో ఈ మీటర్కి నేను కనెక్ట్ చేసేస్తున్నా. మీటర్కి ఫస్ట్ ఈ సెన్సార్ని మనం మీటర్కి కనెక్ట్ చేసేసుకోవాలి. ఇది మనకి రీడింగ్ ఎంత చూపిస్తుంది అనేది మనం ముందు మీటర్ కనెక్ట్ చేసేసుకుంటే అసలు దీని యొక్క ప్రజెంట్ రీడింగ్ ఎంత అనేది మనకు తెలిసిపోయిద్ది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మీటర్ కనెక్ట్ చేశాను. ఇది కనెక్ట్ చేస్తే మనకి 4.48 చూపిస్తుంది, 4.47 48 అలా చూపిస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఇలా మీటర్కి ఇలా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే మనకి 4.46 47 48 అలా చూపిస్తుంది. అంటే మనం ఇలా పట్టుకుంటే ఇలా మారుతుంది అనమాట, ఒకటి అటు ఇటు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, మనం ఇదిగోండి ఇక్కడ ఇదైతే ఈ మాడ్యూల్ పెట్టాం, మనకి ట్రాన్స్ఫార్మరు, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాం. లేదు మనకి ట్రాన్స్ఫార్మరు లేదనుకుంటే మనం 12 వోల్ట్స్ 5 యాంప్స్ ఒక చిన్న అడాప్టర్ కొనుక్కుంటే మనకి అది మనం వర్క్ చేస్తుందో లేదో మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సరే, ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్కి మనం సప్లై కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మామూలుగా ఇప్పుడు ఇది ఈ పిలేటర్ మనకు ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టాం కదా. ఇప్పుడు దీని మీద ఊరికే ఇలా ఆనిచ్చి పెట్టాం. ఆనిచ్చి పెడితే చూడండి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మనకు పెరుగుతూ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుందో రెసిస్టెన్స్. మనకి ఇలా
రెసిస్టెన్స్ కనుక ఇలా పెరుగుతూ వెళ్ళిపోతే ఈ సెన్సార్ బాగున్నట్టు ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ ఇందాక 4.7 అలా ఉంది, ఇప్పుడు 5కి వెళ్ళిపోయింది. మనకి ఇలా ఫాస్ట్గా పెరుగుతూ వెళ్ళిపోద్ది అనమాట. మనకి ఇలా రెసిస్టెన్స్ అనేది చాలా స్పీడ్గా మనకి వెళ్తూ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. మనకి బాగా మనకి ఓమ్స్ అనేది ఇలా రెసిస్టెన్స్ అనేది స్పీడ్గా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా పెరుగుతూ వెళ్తే బాగున్నట్టు ఫ్రెండ్స్. మామూలుగా ఇలా పెరుగుతూ కనుక రెసిస్టెన్స్ కనుక పెరుగుతూ వెళ్తుంటే ఈ సెన్సార్ అనేది బాగానే పనిచేస్తుంది అనేది మనకి కన్ఫామ్గా తెలిసిపోయి. అలాగే మనం ఇంకో సెన్సార్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి ఈ సెన్సార్ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ సెన్సార్ని కూడా సేమ్ ఇందాక పద్ధతిలోనే మనం ఫస్ట్ మీటర్కి కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. మీటర్కి కనెక్ట్ చేసుకుని మనం ఫస్ట్ మీటర్ కనెక్ట్ చేసుకోగానే మనకి ఇదిగోండి 9 కిలో ఓమ్స్ అనేది ఉంది. మనం ఇప్పుడు దీని మీద పెడుతున్నాం. ఇదిగోండి దీని మీద పెట్టాం. చూడండి 9 కిలో ఓమ్స్ నుంచి ఎలా స్పీడ్గా చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. 9 కిలో ఓమ్స్ నుంచి 10కి వెళ్ళిపోయింది. 10 నుంచి ఇంకా స్పీడ్గా మనకి చాలా ఫాస్ట్గా మనకి ఈ రీడింగ్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. ఇలా కనుక రీడింగ్ అనేది ఫాస్ట్గా కనుక పెరుగుతూ ఉంటే మనకి 90% ఈ సెన్సార్ బాగుందని మనం ఈజీగా చెప్పొచ్చు. మనకి ఇలా రీడింగ్ అనేది సెన్సార్ అనేది ఇలా రీడింగ్ పెరుగుతూ ఉంటే మనకి ఈ సెన్సార్ బాగానే పనిచేస్తుంది అనేది మనం ఒక అంచనాకు వచ్చేసి మనం నెక్స్ట్ తదుపరి మిగతా ఇబ్బంది ఏంటనేది మనం చూడొచ్చు. 90% ఈ సెన్సార్ల కంప్లైంట్ వల్ల మీకు ఈ డీఫ్రాస్ట్ అవ్వకపోవడం, ఐస్ బాగా ఫామ్ అయిపోవడం, ఇలాంటివన్నీ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఇలా చిన్న మాడ్యూల్ తయారు చేసేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా దాంతో మనం వాళ్ళ ఇంటి దగ్గరే టక్మని ప్లగ్లో పెట్టుకుని మనం చెక్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.